మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తోన్న చిత్రం మెగా 158. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో ఈ సరికొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలోనే ఈ సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమాలను ముగించుకొని ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్తో సెట్స్పై బిజీగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ చిరంజీవి కూతురి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మెరిసే ప్రధాన కథానాయిక ఎవరనేది మాత్రం ప్రస్తుతం చిత్రసీమలో ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించే హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇందులో చిరు భార్య పాత్రలో సీనియర్ నటి ప్రియమణి నటిస్తోందని, ఒక కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో నివేదా పేతురాజ్ కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో మలయాళ గ్లామర్ బ్యూటీ హనీరోజ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు ఎంపికైందని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో తన నటనతో డాన్స్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హనీరోజ్ ఈ సినిమా కోసం అడ్వాన్స్ కూడా తీసుకుందని టాక్ నడిచింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుని అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హనీరోజ్ వదిలేసిన ఆ పవర్ఫుల్ పాత్రకు కన్నడ నటి రచితా రామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాలో కళ్యాణి పాత్రలో అద్భుతమైన విలనిజం పండించి ఒకేసారి స్టార్డమ్ను సొంతం చేసుకుంది రచిత. ఆ సినిమాలో నాగార్జున కొడుకు పాత్రను మోసం చేసి చంపే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చూపించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కూలీ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ భామకు ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే సువర్ణ అవకాశం దక్కినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే గతంలో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చ చిత్రంతో ఆమె టాలీవుడ్కు పరిచయమైంది. మొదటి సినిమా అల్లుడితో చేసిన రచిత ఇప్పుడు రెండో సినిమాని నేరుగా మామతో చేసే లక్కీ ఛాన్స్ కొట్టేయడం గమనార్హం. ఈ క్రేజీ ప్రాజెక్ట్తో ఆమె టాలీవుడ్లో స్థిరపడిపోతుందేమో చూడాలి. ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇతర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ మెగా 158 ప్రాజెక్టుతోనే టాలీవుడ్లోకి నేరుగా అడుగు పెడుతుండడం విశేషం. అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు బాబీ కొల్లి మార్క్ మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ సీన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భవిష్యత్తులో బాక్సాఫీస్ వద్ద మరెన్నో సంచలనాలను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.